నా వందనాలు. ఫిలిప్ గారి గురించి నేను మాట్లాడడానికి కొద్ది మాటలు మాట్లాడాలని నేను ఆశించి మీ మధ్య ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఫిలిప్ గారిని నేను 9వ తరగతి నుంచి ఎరుగుతాను. అంటే 76వ సంవత్సరం నుంచి 76 నుంచి 56 వరకు దగ్గరదాపు క్షమించండి 26 వరకు 50 సంవత్సరాలు ఆయనతో విడదీయని బంధం మాది. కారణం ఏంటంటే మా నాన్నగారు ఆయనకు చెడ్డకుడు అవుతాడు. ఎలా అంటే మా నాన్న మేనత్త గారి కూతురు భాగ్య చిన్నమ్మ గారు, ఆమె వచ్చేసి ఫిలిప్ గారి వైఫ్. ఈ విధంగా మేము రిలేటెడ్, చాలా దగ్గర బంధువులము. మరి ఆయన నంద్యాలకు వచ్చిన తర్వాత మరి ఫస్ట్ టైం నేను ఆయన చూడ్డం, మా నాన్న రోజు పంపించేవాడు ఉదయం లేస్తేనే, రే పోయి ఫిలిప్ అన్న దగ్గర పోయి ఏదో ఇస్తాడు తీసుకొని రారా అని రోజు పోయేది తెచ్చుకునేది. విచిత్రం, ఆయన ఎప్పుడు కూడా సనిగింది లేదు, గొనిగింది లేదు. మా నాన్న పంపితే చాలు, పోరా అంటే నేను సైకిల్ తొక్కాలి, సైకిల్ ఇంట్రెస్ట్. మా నాన్న సైకిల్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు ఆయన, పోస్ట్ మాస్టరు. నేను సైకిల్ తీసుకునేది, పిలిపి చిన్నాన్న దగ్గరికి వెళ్ళేది. చిన్నాన్న నాన్న చెప్పినాడు ఇట్లా, ఓకే. ఎప్పుడు కూడా ఆయన సనిగింది లేదు, గొనిగింది లేదు, చేసేది లేదు. ఆయన ఆనాటి నుండి నాకు ఎంత పరిచయం అంటే, తర్వాత నేను మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత మెడ్రాస్ బైబిల్ మరి ఇన్స్టిట్యూట్ అనేది ఉంది, ఏబిటిఎస్ అసెంబ్లీస్ ఆఫ్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడికి కూడా ఆయన రికమెండ్ చేశాడు. తర్వాత అనేక ప్రాంతాలకు ఆయన నన్ను తిప్పాడు, అనేక మందితో పరిచయాలు చేయించాడు, ఎంకరేజ్ చేయించాడు. చివరికి ఆయన నాకు వివాహ విషయంలో కూడా ఆయన నాకే సహాయపడ్డాడు. ఆయన చెయ్యిందంటూ ఏది లేదు. నాకు అనిపించింది ఎప్పుడైతే ఫిలిప్ గారు మరి మరణించారు కాదు, నిద్రించారు కాదు, కానీ ఆయన సజీవుడే. ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ తర్వాత చెప్తూ ఏమంటాడంటే, మత్తయి రాసిన సువార్త రెండు మాటలు మాట్లాడి చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం దయించి ఒక్కసారి చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి, ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంది. లేఖనమును యేసుప్రభు ఇలా అంటున్నాడు. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి పరిచయాలతో చెప్తున్నాడు ప్రభు. కింది వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది మనకు. 31వ వచనం చూడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన సజీవులకే దేవుడు. ఒకసారి యేసు ప్రభుడే ఒక అతన్ని పిలిచాడు, నన్ను వెంబడించే. ఆ యవనస్తుడు అన్నాడు, మా నాయన బాధ పెట్టి వస్తూ ఉండు అన్నాడు. అరే పిచ్చివాడా, మృతులు తమ మృతులను బాధ పెట్టుకొని నువ్వు, ఇది చాలా ఆశ్చర్యం చూడండి, ఉండేదే సచ్చినోళ్ళంతా, మళ్ళీ ఆ సచ్చినోని కోసం ఎందుకు పోతావు అన్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఇప్పుడు మనం దీని వాక్యంలో మనం చూసినప్పుడు మనం మృతులను కాము. ఎందుకని? యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి, శుద్ధి చేయబడి, నీతిమంతులుగా తీర్చబడి, ఇంకా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి కదా. దేవుడు ముందుగానే మనం నిర్ణయించుకున్నాడు. ఆయన ఆల్రెడీ నిర్ణయించుకుని ఏం చేశాడు? ఏర్పరచుకుని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. తీర్చిన వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. ఇప్పుడు ఫిలిప్ అంకుల్ గారు శరీరం ఉంది కానీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు.
శరీరమే మృతమైంది కానీ ఆయన సజీవుడు. మనం కూడా ఇక్కడ ఇక్కడ మనం మనం ఎప్పుడు చూసిన పలాని వారి దేవుడు, పలాని వారి దేవుడు, పలాని వారి దేవుడు అని చెప్తున్నాం. కానీ విక్టర్ దేవుడు అంటే విక్టర్ దేవుడు కాదు, పొరపాటు పడద్దండి. నా నా వర్షన్ అది కాదు. అంటే అబ్రహాము దేవుడను, విక్టర్ దేవుడను, లేకపోతే ఆనంద్ దేవుడను, లేకపోతే ఫిలిప్ గారి దేవుడను అని ఎంతమంది అనిపించుకుంటున్నాం? నేను విక్టర్ దేవుడను అని దేవుడు చెప్తాడా లేదా అన్నది నాకు ప్రశ్న. ఇదే సమయంలో నాకు చిన్న సమస్య కూడా ఎదురైంది. మళ్ళీ ప్రభు విభజించబడుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఫిలిప్ అంకుల్ గారిని నేను చెప్పాను కదా, 76వ సంవత్సరం జరుగుతుందని. ఆయన జీవితం చాలా చాలా ప్రశాంతంగా సాగింది. కానీ రిటైర్మెంట్ తర్వాత నేను ఆయన గమనించింది ఏంటంటే చాలా నలిగిపోయాడు. ఫిజికల్గా నలిగిపోయాడు, స్పిరిచువల్గా. ఎందుకంటే యేసు ప్రభు విభజించబడ్డా అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం అంటే బాపనుల కోసం తెలివి అంత తీయడం ఉంటుంది కాబట్టి అది బాపనులకు, చేతులు 2 రెడ్లకు లేకపోతే మరి క్షత్రియులకు యేసు ప్రభు శిలలు కొట్టించుకున్నాడేమో. పక్కన బల్లెపోటు అంటే యూదులు కదా, చాలా ప్రియమైనలు, వాళ్ళు బల్లెపోటు పొడిచారు. కానీ పక్కన పొడిచారంటే యూదులు ఏమైనా యూదుల కోసం అక్కడ పొడిపించుకున్నాడా? వీపు మీద కొట్టించుకున్నాడంటే వారు ఎవరైనా శూద్రుల కోసం వీపు మీద కొట్టించుకున్నాడా? పాదంలో మేకులు కొట్టించుకున్నాడంటే హరిజనుల కోసం కొట్టించుకున్నాడా? యేసు ప్రభు విభజించబడి ఉన్నాడా అన్నది నాకు పెద్ద ప్రశ్న అయింది ఈ మధ్య కాలంలో. ఆయన ఫిలిప్ గారు కూడా పరిస్థితి ఎంత భక్తిలో, ఎంత విశ్వాసంలో, ఎంత ఎంకరేజ్మెంట్లో ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు. నన్నైతే ఎట్లా ఎంకరేజ్ చేసాడో మాకు తెలియదు. మా కుటుంబాన్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రతిసారి గుర్తు చేసుకుంటాడు, లేదు కాల్ చేస్తుంటాడు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఏమో అర్థం కావట్లేదు. శరీరము, సంఘము దేవుని శరీరం అయితే, ప్రభువు యొక్క శరీరం అయితే, మరి ఫిలిప్ గారు ఎందుకు అంతగా ఆత్మీయంగా అంత లోతుగా ఉన్న వ్యక్తి ఎందుకు మరి నలిగిపోవాల్సి వచ్చింది అనేది నాకు చాలా బాధ వేసింది. ప్రతిసారి బాధపడేవాడిని ఫిలిప్ దగ్గర అంకుల్ దగ్గరకు వచ్చి. అది అందుకని ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యా ఆరాధించే స్థలం ఇక్కడ అన్నారు, అక్కడ అన్నారంటే ప్రభు అన్నాడు, ఇక్కడ కాదమ్మా, అక్కడ కాదమ్మా, ఏ సంఘం ఎత్తబడుతుందో తెలియదు కానీ నువ్వు రక్షించబడ్డావా. కాబట్టి ఇప్పుడు సంఘాలు ఎత్తబడతాయి లేదో డౌటే అది. ఎందుకంటే అన్నీ చీల్చుకొని పోతున్నాయి. మనుషుల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు. అన్నిటికంటే భయంకరమైనది ప్రేమ. ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళు పరలోకంలోకి ఎలా వెళ్తారో నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమనంటే కులాలు మతాలు వద్దు. అసలు చర్చికి వెళ్ళాలా వద్దా? ఎక్కడ నాకు ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఏ చర్చికి వెళ్ళాలా? మాలో అంటే మాలో చర్చ్ అంటారు, మాది చర్చ్ అంటారు, బాబుల చర్చ్ అంటారు. ఏ చర్చికి వెళ్ళాలి నాకే అర్థం కావట్లేదు. నేను కూడా చాలాసార్లు చాలా బలహీనం అయిపోయాను. కారణం అంటే ఇవే. యేసు రక్తం అందరిలో ప్రవహిస్తుంది. మరి మనలో ప్రవహించేది డిఎన్ఏ మారచ్చు కదా, అట్లెట్లయితుంది? యేసు ప్రభు రక్తం నీలో నాలో ప్రవహిస్తున్నట్లయితే ఆయనలో ఉన్న డిఎన్ఏనే జీన్సే మనలో కూడా ఉంటాయి. మరి మనలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే కుమారుని ప్రేమించాడో అదే ప్రేమతో మనల్ని కూడా ప్రేమించాడు, మనల్ని విమోచించాడు. రేపు మనము పరలోక రాజ్యానికి వారసులుగా మనం వెళ్ళబోతున్నాము. ఆ సమయంలో ఏంది మన పరిస్థితి? కాబట్టి చిన్నాన్న గారు ఆయన నలిగిపోయిన దాన్ని చూసినప్పుడు సహోదరులారా, ఇంకోరు ఇలాంటి పనులు చెయ్యొద్దండి, బాధ పెట్టొద్దండి. ఏ సహోదరుని బాధ పెట్టొద్దు, ఏ సహోదరిని బాధ పెట్టద్దు. ఎందుకంటే ఆయన ఒక్కడే నాకు గురి. ఆయన పడిన పాటలు, పడిన బాధలు నేను మర్చిపోలేను. అయితే ఇప్పుడు ఆయన సజీవుడు, విహరిస్తున్నాడు పైన. నిద్ర ఏమవసరం లే పైన.
ఏం అలసిపోయింది ఇక్కడే కానీ అక్కడ కాదు కదా. అక్కడ ఇంకా బాగా హ్యాపీగా సంతోషంగా ప్రభుతో తిరుగుతుంటాడు, భక్తులతో తిరుగుతుంటాడు, చూస్తూ ఉంటాడు కింద కూడా ఏం జరుగుతుందని. సో ప్రియమైన సోదరులారా, ఫిలిప్ గారు నా పట్ల చేసిన మేళ్ళని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. తర్వాత అలాంటి సహోదరులు మనం కనిపెట్టి వారిని బాగా మంచిగా గౌరవించి మర్యాద ఇచ్చి వారిని కాపాడుకోవాలి. వాళ్ళు పోగొట్టుకుంటే మనం నష్టపోతాం, కానీ వాళ్ళు పోయినంత మాత్రం వాళ్ళకేం నష్టం ఉండదు. సంఘాలు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయులను కోల్పోవడమే, అనుభవజ్ఞులను కోల్పోవడమే. వాళ్ళు లేకపోవడం వలన ఏమవుతుంది? అందుకే నాడు ప్రభు అన్నాడు కదా, ఇప్పుడే అన్నాడు, మీరు లేఖనములను నిరర్థకం చేస్తున్నారు. ఒక ఆమె తెలివిగా మాట్లాడుతుంది, అట్లా ఇట్లా అని. అమ్మా నీకేం తెలుదు, పెద్ద తెలిసి దానిలో మాట్లాడుతుంది యేసు ప్రభుతో. మీకేం తెలుదు. ఎక్కడైనా ప్రభు ఉన్నాడు, ఎక్కడైనా ప్రభువుని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. అది చర్చికి వెళ్ళే ఆరాధించాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్నా ఉన్న చోటనే, ఏదో ఆ స్థలం ఇప్పుడు వచ్చే ఉన్నదమ్మా, ఇది ఇక్కడే ఉంది అని చెప్పి ప్రభు ఆమెకు బోధిస్తాడు. సో సహోదరులారా, పిలుపు గారు అట్లాంటి వాళ్ళని, పెద్దలని మనం మన ఎదుట వాళ్ళని ఏం చేయాలి? మనకు ఏమిటిగా పెట్టుకోవాలి? వాళ్ళని ఏమిటిగా తీసుకోవాలి మనం? వాళ్ళని ఏ విధంగా మనం పెట్టుకోవాలి చెప్పరే? తెలుగు పదాలు రావట్లేదు. నేను ఇంగ్లీష్ లెక్చరర్ అండి, క్షమించండి. ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను. ఈ తెలుగు కొద్దిగానే మాదిరిగా థ్యాంక్ యూ వెరీ మచ్. మోడల్గా, ప్యాటర్న్గా మనం వారిని ఉంచుకుంటే మన సంఘాలు వర్ధిల్లుతాయి, మన సహవాసం వర్ధిల్లుతుంది, సహోదరులు సంతోషంగా ఉంటారు, కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. సోదరులు దాసన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.